వర్ణి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ వర్ణిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు నడిపింటి కార్తిక్ మాట్లాడుతూ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల అక్బర్ నగర్ లో శనివారం రోజున అనుమానాస్పద స్థితిలో హాస్టల్ బాత్రూమ్ లో చనిపోయిన విద్యార్థి రక్షిత మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. అక్కడున్న సీసీ కెమెరాలు అదే రోజు పనిచేయకపోవడం, కుటుంబ సభ్యులు రాకముందే అమ్మాయి మృతదేహాన్ని హాస్పిటల్ కు తరలించడం చూస్తుంటే పోలీసులు అధ్యాపకులు కలిసి లోపకారి ఒప్పందానికి పాల్పడ్డట్టు అనుమానాలు వస్తున్నాయి. కావున స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ విషయంపై స్పందించి నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని పోలీసు అధికారులకు ఆదేశించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా చనిపోయిన అమ్మాయి కుటుంబానికి ప్రభుత్వం 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు ఇమ్రాన్ ఖాన్, రాకేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ కళాశాలలో అక్బర్నగర్లో గల కళాశాలలో రక్షిత అనే అమ్మాయి ఫస్ట్ చదువుతున్న అమ్మాయి ఆత్మహత్య పాల్పడింది. ఈ ఆత్మహత్య గల కారణాలు ఎందుకు ఏమిటి అని ఇంకా ఇప్పటి వరకు పోలీసులు నిగ్గు తెరచలేదు. ఆత్మహత్య చేసుకున్న సమయంలో అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలు కూడా పనిచేయలేదు. అవి కూడా పలు అనుమానాలు తాగుచేస్తున్నాయి. సీసీటీవీ కెమెరాలు ఆ రోజు నుంచి ఎందుకు పనిచేయడం మానేసినాయి? అంత ముందు ఆత్మహత్య గల కారణాలు చెప్పమని మేము కోరుతుంటే అక్కడ ఉన్న సిఐ గారు అమ్మాయి యొక్క శవాన్ని తీసుకుపోయి పోస్ట్ మార్టం పోలీసు హాస్పిటల్ పంపించారు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేవాళ్ళకి ఆపాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తుంటే మమ్మల్ని పక్కన నూకేసి అరెస్ట్ చేసి మరీ ఆ శవాన్ని తీసుకుపోయి పోస్ట్ మార్టం చేయించడం జరిగింది. అంటే ఇది వెనుక ఒక అధ్యాపక బృందం కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఇద్దరు కలిసి ఒక కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. కావున ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు పోచారం శ్రీనివాస్ గారు స్పందించి ఈ కేసు నీరుగార్చకుండా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సార్ గారు, ఎమ్మెల్యే గారు మీరు స్పందించి వెంటనే ఆ అమ్మాయికి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ఆ అమ్మాయికి కూడా కుటుంబానికి 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలి. ఎందుకంటే వాళ్ళు పేద కుటుంబీకులు కాబట్టి వాళ్ళకు ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పి మేము కోరుతున్నాం.